డిఫరెంట్ క్రాఫ్ట్స్ లో కూడా వేలు పెడతారేమో అనే ఒక మాట నేను విన్నా. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? గుంటూరు టాకీస్ కానీ దాని తర్వాత మా వింత కాదు మా కృష్ణానజిల్ అవన్నీ చేసినప్పుడు నాకు ఎవ్వరు వచ్చి కథలు చెప్పలేదు. ఎందుకంటే స్ట్రగ్లింగ్ యాక్టర్స్ దగ్గరికి ఎవరు వస్తారు స్టోరీ తీసుకొని, ఎవరు రారు. నెసెసిటీ వల్ల నేను నేర్చుకోవాల్సి వచ్చింది రైటింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ. సో అలాంటి సిచ్యువేషన్, సో నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నా పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యామని అన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు 50 crores రైడింగ్, ఒక అగ్రిమెంట్ లేదు, ఒక సంతకం లేదు నాకు నా ప్రొడ్యూసర్కి. నేను ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా. రేపు అది పోతే మళ్ళీ యూనో ఎవ్రీవన్ విల్ ఇన్కర్ లాసెస్. అంతే కదా. ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అన్ని కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అని. అండ్ నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది దట్ నేను టిల్లు డెలివర్ చేశాను, టిల్లు స్క్వేర్ డెలివర్ చేశానని. నన్ను ప్రొడ్యూసర్ పిలిచేది కూడా అందుకే, నాతో సినిమా తీయాలనుకునేవాళ్ళు. అతనైతే చూసుకుంటాడు దగ్గరుండి అన్నీ అని.